చిత్తూరు జిల్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సరైన సాక్ష్యాధారాలు చూపనందున ఈ కేసులో అరెస్టైన మాధవరెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. ప్రభుత్వ లాయర్లు, వైసీపీ న్యాయ విభాగ లాయర్ల వాదనలు విన్న న్యాయమూర్తి సిఐడి అధికారుల తీరును తప్పుబట్టారు. రిమాండ్ రిపోర్టును సవరణలు చేసి పునఃప్రవేశపెట్టిన అధికారుల అభియోగాలకు జడ్జి అంగీకరించలేదు. దీంతో ₹1,00,000 పూచీకత్తుతో మాధవరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అయితే సిఐడి అధికారులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ మూర్తి, సిఐడి అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతా ఉంది. ప్రధానంగా ఫైల్స్ దగ్ధం కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఫైల్స్ దగ్ధం కేసు వివాదాస్పదంగా మారింది. అప్పటి నుంచి కొనసాగుతోంది. గత ఏడాది జూలై 22వ తేదీన జరిగినటువంటి ఘటన నేపథ్యంలో దాదాపు 5,000 పైగా ఫైల్స్ దగ్ధమైనాయి. భూ వివాదాలకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా దగ్ధమైనాయి. సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయినటువంటి సిసోడియా, రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సిసోడియా సంఘటనా స్థలాన్ని పరిశీలించి దాని మీద విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలోనే దాదాపు 5 మందిని ఆర్డీఓ స్థాయి అధికారులు, అలాగే క్లర్కులు, అలాగే కంప్యూటర్ అసిస్టెంట్ ఇలాంటి 5 మంది అధికారులను అయితే సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు కూడా. అయితే ఆ ప్రధాన నిందితుగా ఉన్నటువంటి మంత్రి ప్రధాన అనుచరుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఈ మాధవరెడ్డి అనే అతను గత ఏడాది అక్టోబర్లో బెయిల్ మీద విడుదలయ్యి తిరుగుతున్నటువంటి ముందస్తు బెయిల్ తీసుకుని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పై ఉన్న వ్యక్తిని ఎలాంటి ముందస్తు నోటీసులు సిఐడి అధికారులు జారీ చేయకుండా అరెస్ట్ చేసి చూపించడం ఏంటి అని చెప్పేసి సెక్షన్ 403 యాక్ట్ A1 ఈ కోట్ చేస్తూ ఎఫ్ఐఆర్ లో సూచించారు రిమాండ్ రిపోర్ట్ లో. దీన్ని జడ్జి తప్పు పట్టాడు. ఈ యాక్ట్ ఏ ప్రకారం ఎట్లా వర్తిస్తుంది, ముందస్తు సమాచారం ఇవ్వకుండా బెయిల్ పై ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అని చెప్పేసి కోర్టు జడ్జి తప్పు పట్టారు. ఈ నేపథ్యంలోనే రిమాండ్ రిపోర్ట్ మరలా సవరించి తెమ్మన్నారు. సవరించి తీసుకెళ్ళినా కూడా కొన్ని సెక్షన్స్ ను జడ్జి తప్పు పట్టారు. రిమాండ్ రిపోర్టు సరిగా లేనందువల్ల సెక్షన్ సరిగా లేకుండా ఉండడం, ఇలాంటి తప్పిదాలన్నీ కూడా బెయిల్ రిపోర్ట్ లో సూచించడం జడ్జి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అతనికి ₹1,00,000 పూచీకత్తు మెయిల్ మళ్ళీ కంటిన్యూ చేస్తూ విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఈ పోలీసు సిఐడి అధికారులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు రిమాండ్ బెయిల్ పై ఉన్న వ్యక్తికి ముందస్తు నోటీసులు 41A నోటీసులు ఇచ్చి తదనంతరం అతను విచారణకు సహకరించకపోతే అప్పుడు అరెస్ట్ చేయలే, కానీ ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి సిఐడి అధికారులను జడ్జి తప్పట్టినట్టుగా తెలిసింది. ఆ మేరకు ఇవాళ అంటే సిఐడి అధికారుల వ్యవహార శైలి అంతా కూడా వివాదాస్పదంగా ఉందని చెప్పేసి సర్వత్రా ఆరోపణలు అయితే వస్తా ఉంది. ఈ కేసు మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉన్న తరుణంలో సిఐడి అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదం అవుతా ఉంది. థ్యాంక్ యూ రవివర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.